ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని సజీవులుగా కాపాడి పెడకలైనను దుర్వార్తలైన దుఃఖవార్తలైన లేకుండా క్షేమంగా లేవనెత్తారు. మరి మీ పడకల మీద నుంచి లేచి మరి ప్రార్థన చేద్దాం, సిద్ధపడండి. అలాగే పరిశుద్ధ గ్రంథాలు పట్టుకుని ఉదయం కనీసం 2-3 అధ్యాయాలు చదవటానికి ఇష్టపడదాం. పనికి వెళ్ళడం ఎంత ముఖ్యమో, ఆహారం తినటం ఎంత ముఖ్యమో, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. అందుకనే క్రైస్తవుడికి ప్రార్థన, క్రైస్తవుడికి బైబిల్ చదవటం ఈ రెండూ కావాలి. కనుక ఈ రెండింటినీ అనుసరించిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. అర్థమవుతుందండి? మరి మా అనుదిన ప్రార్థన కార్యక్రమంలో మంచి దేవుడు దివ్యమైన వర్తమానాల చేత బలపరుస్తూ ఉన్నాడు. కనుక తెలియనటువంటి వారికి వర్తమానాలు షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఆశీర్వాదం పొందండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదివితే, చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. అట్లు చేసినట్లా నీవు స్వాధీనపరచుకును ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీవు ఆశీర్వదించబడాలంటే ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ నీ ముందు ఏమేమి పెట్టాడంటే, నేడు అంటే ఈరోజు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. ఉదయం లేవగానే మన ఎదుట ఏమేమి ఉన్నాయి? జీవం ఉంది, మేలుంది, మరణం ఉంది, కీడు ఉంది. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఏం చేయాలి అని అంటే, నువ్వు బ్రతుకు విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తూ ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఆయన మార్గాన్ని పక్కన పెట్టి ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నడిచి, ఏంటయ్యా కీడు వచ్చింది, ఏంటయ్యా మరణం వచ్చింది, ఏంటయ్యా నాకు శాపం వచ్చిందండి నువ్వు మరలా వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆల్రెడీ నీ ఎదుట అన్నీ ఉంచాడు. నీకు ఏది కావాలో అది కోరుకో. జీవం కావాలా, మరణం కావాలా, కీడు కావాలా, మేలు కావాలా. కనుక ఇవన్నీ కూడా తెలుసుకుని దేవుని ఆజ్ఞలను పాటించగలిగితే నీవున్న దేశంలో దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన కట్టలను అనుసరించు, ఆయన ఆజ్ఞలను పాటించు. మా అర్థమవుతుందా? నీ ఎదుట ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా పరిశీలించి, ఇగో ఇలా వెళ్తున్నాం, అమ్మో ఇది కీడు, ఆగిపో. ఇలా వెళ్తున్నాం, అటు మరణం ఉంది, అమ్మో వెళ్ళకూడదు. ఇది జీవం. అంటే జీవం అంటే ఇది విశ్వాసులతో కలిసి దేవుని మందిరంలో ప్రార్థన చేయడం జీవం కలిగిన మార్గం. కీడు మార్గం ఏది? తాగుబోతులందరూ కలిసి తాగుతూ కీడు మార్గం అది. అర్థమైందా? ఈ మార్గాలు ఏవో తెలుసుకుని దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీకు మేలు జరిగింది. కనుక ఈ ఉదయం నేర్చుకున్న మాటలు బట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం మమ్మల్ని లేవనెత్తి చక్కటి దివ్యమైన వర్తమానాల చేత బలపరిచినందుకు వందనాలు. జీవము మరణము కీడు మేలు మా ముందుంచాం. వాటిని మేము ఎలా దేన్ని తీసుకోవాలో తెలియచేసాం. కనుక ఆజ్ఞలను పాటిస్తూ కట్టడలను వివరిస్తూ వింటూ చక్కగా ఆశీర్వాదం పొందడానికి సహాయించి ఈ వర్తమానాలు వింటున్న బిడ్డల కుటుంబాల జీవితాలను మార్చండి. ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలకు ఎదగటానికి సహాయించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.